ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక అద్భుతమైన దీవెన యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఈ వాక్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. యేసు కేవలం జీవాన్ని ఇచ్చేవాడు కాదు, కానీ ఆయనే స్వయంగా జీవం. మనం నడిచే ప్రతి అడుగులో, ఎదురు చూసే ప్రతి ఆశలో, పోరాడే ప్రతి బలహీనతలో ఆయన మనకు ఆధారం. ఆ జీవమే మనుషులకు వెలుగైంది. వెలుగు చీకటిని పారద్రోలుతుంది. వెలుగు జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. యేసు మన జీవితంలో సందేహాల చీకటిని, పాపం యొక్క చీకటిని, భయం యొక్క చీకటిని తొలగించే నిజమైన వెలుగు. ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా వెలుగులో నడుస్తాం. ఆయన వెలుగు మన మనస్సుని మారుస్తుంది, శ్రేష్టమైన దారి చూపెడుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు బయలుపరుస్తుంది. కాబట్టి మనం ఈరోజు యేసునే మన జీవితపు వెలుగుగా, శక్తిగా, జీవంగా స్వీకరిద్దాం. ఆయన వెలుగులో మనం ప్రకాశించి మన ద్వారా ఇతరులకు కూడా వెలుగుని ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన జీవానికి, వెలుగునకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభువా, మా హృదయంలోని ప్రతి చీకటిని తొలగించి మీ వెలుగుతో మమ్మల్ని నింపండి. మీ మార్గంలో నడవడానికి, నీ చిత్త ప్రకారం జీవించడానికి మాకు తగినంత బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి. యేసు ప్రభు వెలుగు నా జీవితంలో ప్రకాశించి నా కుటుంబానికి, సన్నిహితులకు, చుట్టుపక్కల వారికి కూడా దీవెనకరంగా ఉండునుగాక. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.